ఇంట్లో భూతాలను తరిమి కొడతానంటాడు. దెయ్యాలుంటే వాటి పని పడతానని నమ్మిస్తాడు. ఆ పూజలు ఈ పూజలని చెప్పి అందినంత దోచుకుంటాడు. మహిళల్ని రోబొచ్చుకుని అవసరాలు తీర్చుకుంటాడు. ఇలా మోసాలకు పాల్పడుతున్న బురిడి బాబాను కటకటాలోకి పంపారు హైదరాబాద్ పోలీసులు. వీడే ఆ బురిడి బాబా. పేరు మధుకిరణ్. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామస్తుడు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నివసిస్తున్నాడు. ఈజీగా డబ్బు సంపాదించాలన్న దురాలోచనతో బాబా అవతారమెత్తాడు. ఫేస్బుక్ లో పరిచయాలు పెంచుకుంటాడు. వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకుంటాడు. మీ ఇంట్లో భూతాలు దెయ్యాలున్నాయని అందరినీ భయపెట్టేవాడు. అవి పారిపోవాలంటే తాను చెప్పిన పూజలు చేయించాలని నమ్మించేవాడు. ఇలా చాలా మందిని మోసం చేశాడు. కొంపలలో నివసిస్తున్న ఓ ఉపాధ్యాయురాలు ఇతని మాటలు నమ్మింది. ఈమె తల్లికి కూడా క్షుద్ర పూజలు మంత్రతంత్రాల మీద నమ్మకాలు ఎక్కువ. ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయని బురిడి బాబా చెప్పేసరికి భయపడిపోయిన ఆ ఉపాధ్యాయురాలు అతనితో ఏవేవో పూజలు చేయించింది. వాళ్లు తన దారిలోకి వచ్చారని గ్రహించిన మధుకిరణ్ ఉపాధ్యాయురాలిని లోబరుచుకున్నాడు. అంతటితో ఆగలేదు. ఉపాధ్యాయురాలి కూతురుపైన కన్నేశాడు. ఆ యువతిని లోబరుచుకునేందుకు ప్రయత్నించాడు. బురిడి బాబా తన కుటుంబంపై కన్నేసి అసభ్య కార్యకలాపాలు సాగిస్తున్నాడని తెలుసుకున్న ఉపాధ్యాయురాలి భర్త పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు బురిడి బాబా మధుకిరణ్ ను పట్టుకున్నారు. అతడిని విచారించడంతో మోసాలన్నీ బయటపడ్డాయి. అత్యాచారం పోక్సో చట్టం కింద కేసును నమోదు చేసి జైలుకు పంపారు. అతడి నుంచి 40,000 నగదు, 2 బంగారు రింగ్లు, ఒక చైన్, బ్లాక్ మ్యాజిక్ వస్తువులు, రుద్రాక్షమాల, సిల్వర్ కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. బురిడి బాబా మోసాలపై ఆరా తీస్తున్నారు. బాబాలు, స్వామీజీల పేరుతో ఎవరైనా మాయమాటలు చెబితే నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు.